ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోతోంది అని ఐఎంఎఫ్ డేటా చెప్పిన తర్వాత భారత ఎకానమీ మీద ప్రపంచమంతా దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. ఇలాంటి రీసెర్చ్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఎస్పెషల్లీ సంపద డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఇండియాలో ఉన్న అసమానతలు అనేది మేజర్ కన్సర్న్ గా కనబడుతున్నాయి. ఎట్లాగూ అంటే మొత్తం పాపులేషన్ లో టాప్ 1% 40% సంపద ఓన్ చేస్తూ ఉంది. అంటే 1% దగ్గర 40% సంపద ఉంటే బాటంలో ఉన్న 50% మంది దగ్గర కేవలం 3% సంపద మాత్రమే ఉంది. అంటే ఇక్కడేమో 1% దగ్గర 40% ఉంది, ఇటు చూస్తేనేమో 50% దగ్గర 3% మాత్రమే ఉంది. ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ఇండియాకి మేజర్ కన్సర్న్. అందుకోసమని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని పెంచడం ఎట్లాగా, ఈ అంతరాన్ని తగ్గించడం ఎలాగా అనే దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. టార్గెట్ 2047 అంటున్న టైంలో ఇది మేజర్ టాస్క్, అవునా కాదా?